హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ జెట్ టాక్స్. ఏం చేస్తున్నారు? ఎలా బాగున్నాను, అయితే చాలా బాగున్నాను. ఇవాళ మన రెసిపీ ఏంటంటే, మా హస్బెండ్ బయటకు వెళ్ళారనమాట. సరే అని చెప్పేసి నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా, ఏం చేసుకుంటాను అని చెప్పి 10 minutesలో అయిపోయే రెసిపీ ఉందా అని ఆలోచించాను అనమాట. థింక్ చేసి సరే 10 minutesలో ఈజీగా కర్రీ కూడా లేకుండా తినేసి ఉందా అని ఈజీ రెసిపీ వెతుక్కొని అది వాళ్ళ నేనైతే షేర్ చేసుకుంటున్నాను. అది ఏంటంటే వెజ్ పులావ్ అనమాట. 10 minutesలో అయిపోద్ది మనకి. రైట్ తీసి తినేయచ్చు. చక్కలైతే ఓన్లీ విత్ ఏమీ లేకుండా కూడా తినేయచ్చు అనమాట. అంత కమ్మగా ఉండే వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకుంటే ఏంటని నేను మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. ఆ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది. ఫస్ట్ అయితే బండి పెట్టేసుకుని దాంట్లో కాస్తంత గీ తినే వాళ్ళు అయితే కొంచెం గీ ఎక్కువ వేసుకోండి, ఆయిల్ తగ్గించి నెయ్యి ఎక్కువ వేసుకోండి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి, ఎందుకంటే వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి. నూనె అండ్ నెయ్యి 2 మిక్స్ వేసుకోండి. వెజిటేబుల్స్ కూడా వేస్తాం కాబట్టి అందులో కొంచెం ఆయిల్ లేకపోతే బాగోదు, అవి పొడిగా మాడిపోయి అదో టైప్లో ఉన్నాయి అనమాట. అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. ఆ 2 శుభ్రం కాగే వరకు వెయిట్ చేయండి. ఇది కూడా నా స్టైల్లోనే చేసుకుంటున్నాను అనమాట. నేను ఎప్పుడు మన స్టైల్ ఎందుకంటే మన రెసిపీ మన స్టైల్ చేసుకోకపోతే ఇంకెవరి స్టైల్ చేసుకుంటూ చెప్పండి. అలాగే మసాలా సరుకులు వేసేసుకోండి, దాంట్లో బిర్యానీ సరుకులు లేదా పులావ్ సరుకులు వేసేసుకోండి. నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఉప్పు వేసేసి కాసేపు మగ్గనివ్వండి. అది మరీ బాగా మాడిపోకుండానే దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. వెజిటేబుల్స్ ఏమున్నాయి ఇంట్లో అంటే పొటాటో అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెట్, టమాటా అవే ఉన్నాయి, అవి వేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకున్నాను, అందులో వేసేసుకొని కొంచెం ఒక 5 seconds 10 seconds అలా బాగా మగ్గిపోకూడదు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం కుక్ చేస్తాం కదా కుక్కర్లో, అవి బాగా మెల్ట్ అయిపోతే బాగోదు అని చెప్పేసి లైట్గా ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని దాంట్లో రైస్ యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న రైస్ ఒక గిన్నె వేసాను. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి వదిలేసాను అనమాట. అలాగా 2 విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని 2 విజిల్స్ వేసుకున్నాను. చక్కగా నీట్గా అయిపోయింది అనమాట. 2 విజిల్స్ అంటే హై ఫ్లేమ్లో పెట్టుకుని ఎంతసేపు అండి, ఒక 10 minutes కూడా పట్టలేదనమాట. ఈజీగా రెడీ అయిపోయింది. దీంట్లో రైటా చేసుకుని ఒప్పుకుంటే చేసుకోండి, లేకపోతే అబ్బా రోజు చేసే పని కదా అని చెప్పేసి మరొకటి తినేయండి, అంతే అనమాట. ఈ రెసిపీకి కావాల్సిన ఏమీ అక్కర్లేదు. ఓన్లీ లెమన్ అండ్ ఆనియన్ ఉంటే కనుక అది కూడా యాడ్ చేసుకుని తినేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది అనమాట. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది, చూసారా. దీంట్లోకి ఈవినింగ్ టైంలో మా హస్బెండ్ వచ్చేటప్పుడు చికెన్ తెమ్మని చెప్పేసి అందులో చికెన్ కర్రీ చేసుకుంటే ఈవినింగ్ కూడా ఇది అయిపోద్ది అనమాట. ఒకే రెసిపీ 2 పూటలకు వచ్చేస్తాను అనమాట. చికెన్ కర్రీ ఎట్లా చేస్తాను ఏంటని ఈవినింగ్ పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. ఆల్రెడీ చికెన్ కర్రీ ఎట్లా చేస్తాను తెలుసు కదా, కొంచెం వెరైటీగా ఏం చేస్తే కనుక ఖచ్చితంగా పెడతాను, ఓకేనా. అది ఎలా ఉంది ఏంటని చూసేద్దాం. ఫస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఎలా ఉంటుందో చెప్పండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ఎవరు లేరు, బోర్ కొడుతుంది అనుకున్నప్పుడు 10 minutesలో ఈజీ అయిపోయే రెసిపీస్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే